దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు అనేవి పడడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ పనులు పూర్తి చేసుకున్నారో లేదో చూసుకోండి. 23వ విడత చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలోకి అయితే జూన్ 20వ తేదీన అయితే కూడా ఇక్కడ మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున ఇక్కడ మనకు 6,000 రూపాయలు సంవత్సరానికి మనకు ప్రతి ఇన్స్టాల్మెంట్కి అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడటం జరుగుతుందన్నమాట. సో ఒకసారి అయితే మరిన్ని వివరాలకు వెళ్ళినట్టయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారుల కోసం ఈ కొత్త బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. పీఎం కిసాన్ 22వ విడత పూర్తయి ఇప్పుడు 23వ విడత అన్నమాట. 23వ విడతలో ఈకేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు, లేదా ఈకేవైసీ సరిగ్గా కాకపోవచ్చు కానివ్వచ్చు, సమస్యలపై అయితే కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టి పెట్టినట్లయితే సమాచారం. ఇక్కడ మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000 రూపాయల చొప్పున అందరికైతే ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. సో చివరిసారిగా మార్చి 13, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానమంత్రి గారు అయితే అస్సాం రాష్ట్రాల్లోనైతే గువాహతి పర్యటనకి వెళ్ళిన సమయంలో ఇక్కడ పీఎం కిసాన్ 22వ విడత ఇన్స్టాల్మెంట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ 22వ విడత పీఎం కిసాన్ ఇన్స్టాల్మెంట్లో భాగంగా మొత్తం 9.32 కోట్ల మంది రైతుల ఖాతాలోకి అయితే బ్యాంక్ ఖాతాలోకి అయితే మొత్తం 18,640 కోట్లు అయితే నగదును జమ చేసిందన్నమాట. ప్రభుత్వం బదిలీ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం చూసుకున్నట్లయితే 4.25 లక్షల కోట్ల వీరిని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పథకానికి సంబంధించి అంతగానం చూసుకోవచ్చు అన్నమాట. అదేంటన్నా మరి 2,000 రూపాయలు ఇస్తున్నారు, 6,000 రూపాయలు ఇస్తే బాగుంటాయి కదా అని అయితే మీ అందరి అభిప్రాయం అన్నమాట. సో ఇక్కడ మనకు అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడ ఏకమై ఇక్కడ మనం చర్చించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆంధ్ర, తెలంగాణ ఇట్లా తమిళనాడు ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మనకు కొన్ని చేంజెస్ వల్ల కానివ్వచ్చు, కొన్ని విషయంలో కానివ్వచ్చు, సో ఇవైతే జరగడం అయితే జరుగుతుంది. సో పీఎం కిసాన్ సంబంధించి అయితే ముఖ్యాంశాలు ఇవి. 22వ విడత పూర్తయి 23వ విడత అన్నమాట. ఇప్పుడు రైతుల ఖాతాలోకి అయితే పడాలంటే ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ తప్పకుండా పూర్తి చేసుకోవాలి. ఈకేవైసీ తప్పిదాల్లో అయిన వారికి కూడా మనకు అమౌంట్ విషయంలో చాలామందికి అయితే ఈకేవైసీ రైతులు అనేది చెప్పారు. సో చాలామంది ఈకేవైసీ అనేది కూడా చేసుకోండి. మీ గ్రామాలలో ఉండే ఏయూ అధికారులు ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, రైతులందరూ కూడా వెంటనే షేర్ చేసేయండి. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డబ్బులకు సంబంధించి ఇక్కడ మనకి 23వ విడతకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మళ్ళీ తెలియజేస్తాను. సో 20వ తేదీన 2,000 రూపాయలు అయితే పడుతున్నాయి అన్నమాట అందరికీ.